హాయ్ రా, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం ఏ డిజైన్ అంటే బార్డర్ లో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, అది మనం రేపు చూద్దాం. ఈ రోజు ఏ డిజైన్స్ అంటే మండేలా డిజైన్స్ అయితే చూడబోతున్నారు అనమాట. మండేలా అంటే ఈ డిజైన్స్ పేరు మండేలా అంటారు. మండేలా ఏం బ్లర్ అది. మండల అంటే ఇలా రౌండ్ రౌండ్ గా వేస్తూ ఉంటాం చూడండి, చిన్న చిన్న రౌండ్ నుంచి పెద్ద పెద్ద రౌండ్ దాకా రౌండ్స్ లో వేస్తూ ఉంటారు. అరచేతుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఇక్కడ చేతుల్లో ఎక్కువగా బ్రైడల్ కి ఇక్కడ ప్లేస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఆ డిజైన్ నీట్ గా ఉంటది. ఆమ్, ఒక బ్రైడల్ కే వెయ్యొచ్చు, బ్రైడల్ కి వెయ్యొచ్చు, బ్రైడ్స్ మెయిడ్ కి వెయ్యొచ్చు. అమౌంట్ కొంచెం తక్కువ ఇస్తున్నప్పుడు మండేలా యూస్ చేయొచ్చు. బట్ మండేలా చిన్న చిన్న చిన్నవి నుంచి వేస్తూ వెళ్తే బాగుంటది అనమాట. అంటే మీరు అమౌంట్ తగినంతగా వేసుకోవచ్చు. మండల చిన్న చిన్నవిగా వేయొచ్చు, పెద్ద పెద్దవిగా వేయొచ్చు, ఎలా కావాలంటే అలా మీరు వేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ రౌండ్ అనేది మనకి బాగా రావాలి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మీకు ఆన్లైన్లోనూ అవైలబుల్ ఉంటుంది. లేదు, ఇది నార్మల్గా యూస్ చేసి కడిగేసుకోవచ్చు. ఇందులో కలర్ మెహందీ యూస్ చేస్తే మనకి ఇలా ఇలా కలర్స్ కనిపిస్తుంది అనమాట. ఇందులో లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది కలర్ మెహందీ, అంటే కలర్ బయట కొనిన మెహందీ. మనం ప్రాక్టీస్ మెహందీ యూస్ చేశారంటే మీకు కలర్ రాదు. సో మీరు డైరెక్ట్ గా పేపర్ మీద వేసుకుంటాను అంటే పేపర్ మీద వేసుకోవచ్చు. ఇందులోనే 3 సైజెస్ ఉంటది. ఇంకా చిన్న సైజ్ ఒకటి ఉంటది, పెద్ద సైజ్ ఒకటి ఉంటది. లేదు అంటే మీరు ఏదైనా నార్మల్ గా ఇంట్లో ఏదైనా బాక్సులు ఉంటాయి చూడండి, ఇలాంటి బాక్సెస్ మూతలు ఉంటది కదా, దీంట్లో కూడా మీరు మండేలా డిజైన్ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం సింపుల్ గా మీకు ఉంటది. ఇలాంటి వాటిల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, రౌండ్ గా రావడానికి ఉంటది. సో ఇది ఫస్ట్. లేదంటే మీరు రౌండ్ వేసుకోండి, కాజులు పెట్టి రౌండ్ రౌండ్ వేసుకొని డిజైన్స్ అయితే వేయొచ్చు. సో ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఒక స్పైరలో రౌండో ఏదో ఒకటి మీకు నచ్చింది నేను పేపర్ మీదే వేస్తానండి. ఒక సర్కిల్ వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు, లేదా ఒక స్పైరల్ తో స్టార్ట్ చేస్తాను అంటే ఒక స్పైరల్ చాలా చాలా స్లోగా నీట్ గా వేస్తూ రండి. ఇంకా పెద్ద స్పైరల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దీని పక్కనే ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాను. సో సగం ఇటు నుంచి వేసి సగం అటు నుంచి వేసుకోండి. మీకు హ్యాండ్స్ మూవ్ అవ్వట్లేదు అని అనుకున్నారంటే, ఒకటే సైడ్ నుంచి రౌండ్ ఇలా వేస్తాను అంటే మీకు అది అవ్వదన్నమాట. ఇలా రౌండ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చిన్న చిన్న హంప్స్ అయితే వేసుకోబోతున్నాను. వీలైనంత వరకు పేపర్ని తిప్పకుండా మీ చేతుల్ని తిప్పి తిప్పి వేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే పేపర్ ఎలా నచ్చితే అలా ఇలా ఇలా తిప్పుకోవచ్చు. బట్ మీకు ఫ్యూచర్లో హ్యాండ్స్ని తిప్పినప్పుడు కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇందులో నుంచి ఇంకొక పెద్ద పెద్ద కొంచెం పెద్ద హంప్ వేసుకుంటున్నాను.
ఇలా వేసిన తర్వాత చుట్టూ నేను డార్క్ చేసుకుంటాను కొంచెం. అప్పుడు అది హైలైట్‌గా కనిపిస్తది. మీరు సర్కిల్ ఒకటే వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. మనకి మండల మన ఇష్టం. మనకి నచ్చినట్లు మనం మెహందీ అంటేనే మన ఇష్టమే. బట్ చిన్న ఏ డిజైన్ తర్వాత ఏ డిజైన్ వేయాలి అనేది తెలుసుకుంటే చాలు. దీని తర్వాత ఇంకొక సర్కిల్. సో, ఇప్పుడు సర్కిల్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టూ ఇలా వేయండి. గ్యాప్ ఈక్వల్‌గా ఉన్నట్లు చూసుకోండి. వీలైనంత వరకు నేను పేపర్‌కి తగిలించకుండా ఈ సర్కిల్ వేసినప్పుడు లైన్‌కి మనం ప్రాక్టీస్ చేసాం చూడండి. అలా వేసుకున్నారు అంటే మీకు కరెక్ట్‌గా వస్తది. వీలైనంత వరకు ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి. బట్ మాకు కొంచెం ఎండ ఎక్కువుంది. కావాలంటే ఇంకొక లైన్ దాని పైన వేసుకుంటాను అంటే వేసుకోండి. లేదంటే అవసరం లేదు. మీకలా రావట్లేదని అనుకున్నారంటే, ఇలా చిన్న డాట్ పెట్టి, మీరు లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటది. బిగినింగ్‌లో అయితే ఇలా. ఇలా పెట్టి దీని చుట్టూ అలా లైన్‌లాగా వేశారు అంటే, కొంచెం మీకు ఈజీగా ఉంటది. వీలైనంత వరకు ఈ లైన్ వేసినప్పుడు సేమ్ మనం లైన్ ప్రాక్టీస్ చేసినట్లు పేపర్‌కి టచ్ అవ్వకుండా వేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మండల డిజైన్ చేతులు కొంచెం పెద్దవిగా ఉంటాయి చూడండి. ఇప్పుడు నావైతే చిన్నదిగా ఉంటది. ఇలాంటి చేతులకి వేశారు అంటే అంత లుక్ అనిపించదు. కొంతమంది చేతులు చూసారంటే పెద్దవిగా ఉంటది కదా! అలాంటి వాళ్ళకి వేశారు అంటే అరచేతులు పెద్దవిగా, చేతులు పెద్దవిగా ఉన్న వాళ్ళకి వేస్తే నీట్‌గా ఉంటది. వాళ్ళు అంటే మండపంకొచ్చి నమస్కారం చేసినప్పుడు మన డిజైన్స్ అయితే హైలైట్‌గా మండల అయితే కనిపిస్తది. ఇంకొక హంపయితే వేస్తున్నాను. వీలైనంత వరకు సర్కిల్ హంపే వస్తూ ఉంటది. మండేలా అంటే చుట్టూ లేదంటే ఒక చిన్న వైన్స్ ఏదైనా వస్తూ ఉంటది. మనం ఇంకా మీరు ప్రాక్టీస్ బాగా చేస్తున్న కొలది సెంటర్‌లో లోటస్ వేసుకోవచ్చు. సెంటర్‌లో ఎలఫెంట్ వేసుకోవచ్చు.
ఇప్పుడు సేమ్ సెంటర్‌లో ఏంటి వేసానో అది వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పైరల్, ఒక హంప్. సేమ్ అలాగే మళ్ళీ పక్కన ఇంకొక చుట్టూ ఇలా వేసుకుంటున్నాను. పేపర్‌ని తిప్పి తిప్పి వీలైనంత వరకు వేయకండి. అదొక్కటే, అంటే పేపరే కదా అనేసి ఇప్పుడు నాకు నచ్చినట్లు నేనిలా తిప్పుకోవచ్చు. బట్ అది మీకు ప్రాపర్‌గా రాదు. సో, మీరే మీ హ్యాండ్స్‌ని తిప్పి తిప్పి వేసుకునేటట్లు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. అప్పుడే ఒక స్పైరల్ వేసి మళ్ళీ మనం ఈ హంప్ వేయబోతున్నాం. సో, ఈ హంప్ అంత డిస్టెన్స్ వదిలారు అంటే చాలు. ఇంకా పక్క పక్కన వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. ఇలా పక్క పక్కన వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. లేదు నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటున్నాను అంటే ఇలా ఎలా ఎలా స్టార్ట్ చేస్తున్నారో అలా మీరు గ్యాప్ ఇచ్చి గూడా వేసుకోవచ్చు. కొన్ని కొన్ని చేతుల దగ్గర మీరు జరిగి కూర్చోవచ్చు. ఇప్పుడు ఇటు నుంచి నేను ఇటు వేసేసాను. నాకు ఇటు వేయడానికి నాకు హ్యాండ్స్ మూవ్ అవ్వట్లేదంటే, మీరిక్కడ కూర్చొని వేస్తున్నారు అంటే ఇటువైపు వచ్చి కూర్చొని పోండి. అలాగంటే మీకు కొంచెం ఈజీగా ఉంటది. సో, ఈ డిజైనే కాకుండా మీరు వేరేది ఏదైనా కొత్తగా ట్రై చేసి కూడా చూడండి. అంటే ఇది సింపుల్ మండలా అంటే ఇలా ఉంటది. ఇలా ఉండే డిజైన్స్ అంతా మండలా డిజైన్సే అన్నమాట. సర్కిల్ వేసి, రౌండ్ వేసి, వేసిన డిజైన్స్ అంతా మండలా అంటారు. నేమ్ తెలుసుకోవాలి కదా! అందుకోసం చెప్తున్నాను. సో, కొత్తగా మీరేదైనా ట్రై చేయొచ్చు. మరీ ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి నేనొకటి లైట్‌గా ఇలా వేసుకుంటున్నా. ఇప్పుడు కావాలంటే మీరు ఇలా ఒక లైన్ వేసి ఇలా వైన్స్ లాగా ఇలా వేసుకోవచ్చు. ఇలా డార్క్ చేసి ఇలా లైట్ చేయండి. లేదంటే ఫస్ట్ ఇలా ఇక్కడి నుంచి ఇలా డార్క్ చేసి మళ్ళీ ఇలా లాగేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటది. బిగినింగ్‌లో అయితే ఈజీగా ఉంటది. అన్నీ ఒకటే షేప్ రావడానికి. ఇలా లైట్‌గా లైన్ వేయండి. మళ్ళీ ఇలా డార్క్ వేసి వదిలియండి. దాని తర్వాత కోన్‌తో ఇలా పట్టుకొని లాగొచ్చు. ఇలా ఫుల్లుగా చుట్టూ వేసుకోవచ్చు. ఇది మండల అంటారు. అరచేతుల్లోనూ వేసుకోవచ్చు. లేదా ఇక్కడ చేతుల్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీకు అంతకి ఒకవేళ సర్కిల్ రావు కంపల్సరీ. ఆహ్, అంటే బ్రైడల్‌కి వెళ్తున్నప్పుడు మీరు ఇలా ట్రేస్ చేసుకోండి. ఇప్పుడు ఇదే
చేతులు అంటే మీరిలా, ఇలా లైట్‌గా పల్చగా ఇలా పెట్టారు అంటే ఆటోమేటిక్‌గా మీకు రౌండ్ అనేది ఇలా తెలుస్తది. ఇది పేపర్ మీద సెట్ అవ్వదు. బట్ హ్యాండ్స్ మీద మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే తెలుస్తది. మనం ఎక్కడ రౌండ్ కరెక్ట్‌గా వేసామా లేదా అనేసి. సో, మీరు సర్కిల్ వేసుకునేటప్పటికి మీరు ఒకవేళ ఎక్కడైనా డాట్ ఎక్కువ, తక్కువ పెట్టుంటే కూడా మీరు ఇలా వేసుకోవచ్చు. ఇలా మీరు చేతుల మీదంటే మనకి ఈజీగా ఉంటది. పేపర్ కంటే చేతులు నాకు ఈజీగా వస్తదనమాట. ఎప్పుడైనా సరే. కొంతమందికి పేపర్‌లో వస్తది. హ్యాండ్స్ మీద రాదు. సో, అది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది కదా! అలాగా ఉంటదనమాట. సేమ్ ఇందులోనే మీరిలా రౌండ్ రౌండ్ సర్కిల్ వేసి వేరే వేరే డిజైన్ పైన వేరే వేరేది ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందులోనే నార్మల్‌గా ఒక కట్ వర్క్ లాగా ఈ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా డిజైన్స్ వెయ్యండి అనేసి అంటూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇలా చిన్న డిజైన్ వేస్తేనే వాళ్ళ చేతులు నిండిపోద్దనమాట. సింపుల్‌గా ఉంటది. నీట్‌గా కూడా ఉంటది. సో, నేను వేసిన మండేలా కాకుండా నేను వేసింది వేస్తాను అంటే వెయ్యండి. అది కాకుండా మీరు ఓన్‌గా ఈరోజు మండేలా డిజైన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు నచ్చినట్లు మీరు మీ క్రియేషన్‌తో ఒక 2, 3 డిజైన్స్ అయితే మండేలా వేయండి. ఇందులోనే తిరిగి తిరిగి వేరే వేరేవి వచ్చినట్లు డార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఒక్క ప్లేస్‌లోనైనా కంపల్సరీ డార్క్ చేశారు అంటే, ఆ డిజైన్ మళ్ళీ నెక్స్ట్ డిజైన్స్‌కి వెళ్తూ ఉన్నప్పుడు ఈ డిజైన్స్ వేరేగాన, ఆ డిజైన్స్ వేరేగా కొంచెం కనిపిస్తదనమాట. అది కాకుండా డార్క్ వేసినప్పుడు మన రౌండ్ సర్కిల్ ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా కూడా కొంచెం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా డార్క్‌లో వేశారు అంటే, డార్క్ తర్వాత కంపల్సరీ ఇలా ఒక లైన్ వేసి, దాని తర్వాతే మీరు ఏ డిజైన్ అయినా స్టార్ట్ చేయాలి. అప్పుడే దానికి, దీనికి కొంచెం మీకు నెక్స్ట్ డిజైన్ అనేది కనిపిస్తది. మండేలా డిజైన్స్ చెప్తున్నాను. ఏదైనా డార్క్ ఇలా వేశారు, డార్క్‌లో నేను ఫిల్ చేశాను అని అంటే, దాని తర్వాత కంపల్సరీ ఒక లైన్ లేదంటే 2 లైన్‌లైనా ఇలా ప్లెయిన్‌గా వేసి, దాని తర్వాత డిజైన్స్ అయితే స్టార్ట్ చేసుకోండి.
ఇదే కష్టంగా ఉంటది మండల డిజైన్‌లో. ఈ లైన్ వేయడం ఒక్కటే చాలా చాలా కష్టంగా ఉంటదనమాట. ఎందుకంటే మొత్తం షేప్ అంతా ఇందులోనే ఉంటది. ఇది ఎంత కరెక్ట్‌గా మనం వేస్తున్నామో అంత ఔట్‌లుక్ బావుంటది కాబట్టి, ఈ లైన్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా స్లోగా మీరు సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ వేసుకోండి. నేను డబుల్ లైన్ వేస్తున్నాను. ఇది నార్మల్ మండలా డిజైన్ అండి. ఇంకా ఇందులోనే కట్ వర్క్ వచ్చినట్లు సగం మండేలా, సగం కట్ వర్క్ అదంతా మీకు ఇంకా కొంచెం కొంచెం నెక్స్ట్‌లో చూడొచ్చు. ఈరోజే హెన్నా మిక్స్ చేసి ఉంచాను. సో, రేపటి నుంచి మన హెన్నాతో వేస్తానులెండి. సో, కొంచెం మండేలా డిజైన్ వేసినప్పుడు చేతుల్ని ఇలా అంటే మీకు ఒకవేళ అటు నుంచి వేసిన తర్వాత ఇటు వేసుకుంటాను అంటే అలా వేసుకోండి. లేదంటే ఇది చేతులకి అండేస్తది అని అనుకుంటే హ్యాండ్స్‌ని ఇలా పెట్టి ఫింగర్స్ అంతా ఇలా పైకి తీసుకోండి. ఇలా పెట్టారు అంటే అతుక్కుపోద్దనమాట. సో, అందువల్ల లైట్‌గా ఇలా పైకి తీసి అప్పుడు మీరు ఇలా వెయ్యండి. కిందన హ్యాండ్స్ గ్రిప్ ఉండాలి. ఫింగర్స్ అంతా పైన లైట్‌గా ఉన్నట్లు లేదంటే అండేస్తది. మీకు ఇలా రావట్లేదు అంటే పైన డిజైన్ కంప్లీట్ చేసిన తర్వాత కిందన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. సింపుల్‌గా ఇది అడగండి బ్రైడల్‌కి మీకు మండేలా వెయ్యాలా అని అడిగేసి ఇది వేస్తే ఇలా నమస్కారం చేసినప్పుడు బావుంటది అని అడిగి చూడండి. మనకి కొంచెం వర్కు తక్కువ అవుతున్నట్లు ఉంటది. బట్ అవుట్‌లుక్ అయితే బావుంటది. కొంత బ్రైడల్ ఏంటంటే నాకు చేతులంతా డిజైన్స్ కావాలక్క అని అంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళు ఎలా అడుగుతున్నారో అలాగే వేసి ఇచ్చేయండి. సో, ఇలాంటి సింపుల్ డిజైనే ఈరోజు అంటే స్పైరల్, హంపు ఇలాంటివి యూజ్ చేసి వేయండి. నెక్స్ట్ మీరు వేరే డిజైన్స్ మధ్యలో వేసుకోవచ్చు. ఇది సెంటర్‌లో ఈ సర్కిల్ వేయడమే కొంచెం మీకు కష్టంగా ఉంటది. చుట్టూ డాట్ పెట్టి మీకు సర్కిల్ వస్తుందో లేదో చూసి కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఫస్ట్ డార్క్ చేసుకుంటున్నాను. బాగా ఆహ్, బాగా తెల్లగా ఉంటున్న వాళ్ళకి ఈ మండెల అయితే చాలా బాగా కనిపిస్తది. మీరు అలాంటి బ్రైడల్ వచ్చారు అంటే యూజ్ చేసుకోండి. అంటే అందుకని నల్లగా ఉన్న వాళ్ళకి రాదా అనంటే దీని లుక్ బావుంటది. వాళ్ళు మనం ఎంత కష్టపడి ఈ డిజైన్ వేస్తే అంత నీట్‌గా ఉంటదనమాట.
ఇది నార్మల్ లైన్ వేస్తాననుకున్నాను. బట్ డార్క్ లైన్ అయిపోయింది. మీకు టైం ఉంది అంటే దగ్గర డిజైన్ అయితే ఇవ్వండి. మీకు టైం లేదు వాళ్ళు అంటే ఆ అమౌంట్‌ని బట్టి కూడా ఉంటది కదా! మండేలా డిజైన్స్ అడుగుతున్నారు అనే టైంకి ఇలా మీరు వేస్తూ వెళ్ళిపోవచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేయొచ్చు. ఇదంతా తెలుసుకోవాలి. బట్ కొన్ని రోజులకి మాత్రం ఆహ్, నీట్‌గా వెయ్యండి. నీట్‌గా అవుట్‌లుక్ ఇవ్వండి. మీకు ఫోటోస్ కావాలి, డిజైన్స్ కావాలి అని అనుకునేటప్పుడు నార్మల్‌గా ఒక మోడల్‌కి మనం డిజైన్స్ వేస్ట్ చేసే టైం కంటే మీకు ఒక బ్రైడల్ దొరికారు. అమౌంట్‌కి అమౌంట్ వస్తుంది. అవుట్‌లుక్ ఇస్తున్నాను అనేసి ఇవ్ ఇవ్వండి. అలాగే మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న రేటు బయటకి చెప్పొద్దు అని కూడా చెప్పండి. అంటే ఇంత మళ్ళీ ఇంకొకళ్ళకి ఆళ్ళు అలాగే చెప్తారనమాట. ఈ 3 మండేలా వేసి దీంతో పాటు ఇంకొక 3 మండేలా మీరు ఓన్‌గా ఏదైనా వెయ్యండి. భర్తకి భార్యతో మరెవరుంటారు? ఎంతమంది భర్తలు చెప్పారు. ఇలా చిన్న సర్కిల్ వేసుకుంటున్నాను. సర్కిల్ వేసుకోవచ్చు. ఇక్కడ స్పైరల్ వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇంత టైం పడుతుందా అని అనుకుంటే, ఇప్పుడు మెహందీ ఆర్టిస్ట్ అంతా ఫాస్ట్‌గా వేయట్లేదులెండి. స్లోగా ఆహ్, నీట్‌గా వేయడానికే ట్రై చేస్తున్నారు. డిజైన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి. సో, ఎక్కువ టైం పడతదని చెప్పియండి. ఒక్కొక్కళ్ళకి టైం ఎక్కువే పడతాయి. తక్కువేమీ పట్టదు. ఇలా పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి అనేది పెట్టండి. సో, నేను నార్మల్‌గా సింపుల్‌గా ఒక 3 మండేలయితే వేసాను. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. డిజైన్స్ మీరు చాలా ఉంది. మీకు నచ్చినట్లు మీరు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఇదే మెహందీ వేయడం స్టార్ట్ చేస్తే అలా వేస్తూ ఉండాలి అని అనిపిస్తది. వీలైనంత వరకు కిందనే కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బ్రైడల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మఠమేసుకొని కూర్చోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. లేదు అంటే చైర్ మీద కూర్చొని కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇలా ఇంకా చుట్టూ రౌండ్ వేసి హంప్ వేసి ఫినిష్ చేసుకోవచ్చు. సెంటర్‌లో లోటస్ ఇంకో రోజు చూస్తాము. నార్మల్‌గా ఇదంతా సెంటర్‌లో అంటే ఇక్కడితో కాదు. దీని తర్వాత మళ్ళీ కంపల్సరీ ఒక రౌండ్ వేసి హంప్ వేసి ఏదో ఒక డిజైన్ ఫినిష్ చేయాలి. నేను నార్మల్‌గా సింపుల్‌గా సెంటర్ డిజైన్ కాబట్టి ఇలా వేసి ఉంచాననమాట. ఇది మనం మొన్న చూసాం కదా! ఆ డిజైన్. ఇలా సెంటర్‌లో ఏదైనా మీ ఇష్టమే. ఇది, అది అనేసి లేదు. మీకు ఎలా చేయాలి అని అనుకుంటున్నారో అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇలా సర్కిల్ వేసి ఆ ఎక్స్‌ట్రాస్ డార్క్ చేసేసారు అంటే రౌండ్ వచ్చేస్తది మీకు. మళ్ళీ సేమ్ ఒక సర్కిల్ వేయండి. వేసి ఏదో ఒక డిజైన్స్ మనం ఇలా కంప్లీట్ చేస్తూ ఎంత పెద్ద మండేలా కావాలంటే అంత పెద్దది ఏసుకోవచ్చు. బట్ మన హ్యాండ్స్ ఎంతో ఉంటది కాబట్టి మించి ఆహ్, ఇ ఇంత డిజైన్స్ ఉంటే చాలు. దీనికంటే మనం ఎక్కువ ఏం ప్రాక్టీస్ చేసి హ్యాండ్స్ అంతలో వేయలేము. అలాగే ఆహ్, ఇ ఇక్కడ సెంటర్‌లో స్టార్ట్ చేయడం, ఇలా చేతుల్లో ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనేసి ఎక్కడ స్టార్ట్ చేయకూడదు. ఈ డిజైన్ వేయాల్సిన ప్లేస్ ఒకటి అరచెయ్యి లేదంటే ఇదేంటంటారు ఇక్కడ అరచేతులు లేదంటే అరచేతులు బ్యాక్ సైడ్ మాత్రమే వేయాలన్నమాట మండెల.
పాదాలకి వేసుకోవచ్చు. సేమ్ పాదాలు వేసినప్పుడు పాదాలకి సెంటర్‌లో కాళ్ళకి డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు గానీ, ఇంకా మిడిల్‌లో అలాంటి ప్లేసెస్‌లో వేయకూడదు. మేడం డార్క్ వచ్చిన ప్రతిసారి కూడా లైట్‌గా ఒక లైన్స్ అయితే కంపల్సరీగా డ్రా చేస్తే హైలైట్ అవుతదా మేడం? కంపల్సరీ డార్క్ వచ్చింది అంటేనే ఒక లైన్ వేయాల్సిందే. ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాను చూడండి. డార్క్ వచ్చింది అంటే పక్కన ఒక లైట్ లైన్ ఒకటి కాదు 2 లైన్ అయినా మీరు క్రియేట్ చేయాలి. ఇది డార్క్ వచ్చింది. సో, డార్క్ కొంచెం ఎక్కువ చేసాం కాబట్టి మళ్ళీ పక్కన చిన్న లైనే వేయాల్సింది. బట్ నాకు సెకండ్ లైన్ కూడా కొంచెం డార్క్ అయ్యిందనమాట. కంపల్సరీ సింగిల్ లైన్ లేదంటే డబుల్ లైన్ కంపల్సరీ వేయాలి. మళ్ళా లైన్ బేస్ మీదే మళ్ళా డిజైన్ డ్రా చేయాలి. అంతే కదా మేడం? కంపల్సరీ. ఈ సర్కిల్‌తో వదిలియకూడదు. ఈ లైన్ వేసేసాను అనేసి వదలకుండా దాని తర్వాత ఏదో ఒక డిజైన్ మీరు కంప్లీట్ చేయాలి. ఓకే మేడం. ఓరి దేవుడా! ఇలా హంప్ వేసి హంప్ వెయ్యకుండా డిజైన్ వెయ్యాలి అని అనుకున్నారంటే వెయ్యొచ్చు. వేయకూడదు అనేది లేదు. సేమ్ ఇలా ఒక స్పైరల్ ఇలా హంపే యూజ్ చేయాలి అనేసి లేదు. ఇలా కూడా యూజ్ చేసి డిజైన్స్ అయితే వేసుకోండి. అంటే కొంతమందికి హంప్ వేయడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఏంటి ఎప్పుడు చూసినా హంపే వేస్తూ ఉంటున్నాము అని అనిపిస్తది. అందువల్ల మీరు ఇలా యూజ్ చేసుకోండి. ఇలా ఒక చిన్న ఇప్పుడు 2 సైడ్‌లో ఒకటే డిజైన్ వస్తుంది కాబట్టి నేను ఈ పీకాక్‌ని ఇలా వేసుకుంటున్నాను. అంటే లీఫ్ పక్కనే లీఫ్ వస్తే బాగోదు. అందుకోసం దీని పైన కంపల్సరీ ఇలా డార్క్ చేసుకోండి. ఇది డార్క్ చేస్తేనే బావుంటది. లేదంటే అదొకలాగా ప్లెయిన్‌గా ఉన్నట్లు ఉంటది. ఇలా. ఇది హంపే రాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటదనమాట. అంటే హంపే మీరు యూజ్ చేస్తూ ఉంటే అదొక లుక్ వస్తది. హంప్ యూజ్ చేయకుండా నేను వెయ్యాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు.
సో ఈరోజు మండేలా డిజైన్స్ చూసాము. ఇది ఫొటోస్ పెడతాను. మన మెహందీ అయితే ఇంకా బాగుంటది. మిక్స్ చేసేయండి. రేపటి నుంచి మన మెహందీతోనే పని ఉంటది. మేడం డిజైన్ డార్క్ చేశారు కదా మేడం, అవునరా? అది మేము డిజైన్ డార్క్ చేస్తున్నప్పుడు డిజైన్ మొత్తం స్మజ్ క్లబ్సీ అయిపోతుంది మేడం. అయిపోతుందా? అంటే ఆ, ఇప్పుడు ఒక డిజైన్ వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక లీఫే వేస్తున్నాను. ఇలా ఒక లీఫ్ వేసి ఇప్పుడు ఈ డిజైన్ వేస్తున్నాను అని అనుకోండి. ఎక్కడ డార్క్ చేయాలి అంటే ఇలా ఓకే మేడం. చుట్టూ, అంటే ఆ లైన్ లోపలికి వెళ్ళకూడదు. లైన్ కి బయటే ఇలా డార్క్ చేయాలి. లైన్ కి ఇలా బయట మాత్రం ఇలా డార్క్ చేస్తూ రండి. లోపలికి వెళ్ళారు అంటే డిజైన్ అంటే బాగోదు. సో ఇలా బయటే ఇలా డార్క్ చేస్తూ, అది కాకుండా ఎక్కువగా ఇంత ప్రెస్ చేయకూడదు. ఇంత ప్రెస్ చేశారు అంటే బాగోదు. సో ఓకే చాలా ఇప్పుడు మేడం, లైట్ గా ఒక ప్రెస్ లైన్ చేయండి. లైట్ గా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇంత ఉంది అంటే ఇలా ప్రెస్ చేస్తే చాలు. దీనికి పై డబల్ దానికి లైన్ డిఫరెన్స్ ఉంటుంది. వేసేటట్టు అలా. ఇంత ఇంత చేశారు అంటే మీకు ఇదైపోతుంది. ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ రండి. ప్రెస్ చేస్తూ వచ్చారంటే ఇంతవరకే వెయ్యాలి. సెంటర్ డిజైన్ కి మీరు లోపలికి వెళ్ళకూడదు. అది అలాగే వదిలేయండి. లోపల ఏదైనా లైన్స్ ఉంది అంటే దాన్ని డార్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిందంతా అవుటర్ లైనే. నేను ఇప్పుడు ఇదంతా అవుటర్ లైనే చేశాను. ఈ లైన్ అంతా నేను చేయలేదు. ఒక లీఫ్ ఉంది అంటే ఆ లీఫ్ కి అవుటర్ లైనే చేశాను కానీ మిడిల్ లైన్ కానీ సెంటర్ లైన్ కానీ ఇప్పుడు లోపలికి నేను వెళ్ళను. బయట మాత్రమే ఇంతే. లోపల అంతా చేసామనుకోండి ఎక్కువగా థిక్‌గా మీకు డిజైన్స్ మొత్తం ఇలా క్లమ్సీ అయిపోయినట్లు ప్లేసే ఉండదు. ఇలా మొత్తం చేశారు అంటే. ఇలా చేయకూడదు. అర్థమైందండి ఇది? అర్థమైంది మేడం. హ్మ్. సో లోపల లైను ఎంత బయట పల్చగా ఉన్నా అవుటర్ లైన్ పర్వాలేదు. ఔటర్ లైన్ ఒక్కటే, అది కూడా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ చేస్తే చాలు. లైన్ మీద లైన్ వేసేటట్టు నార్మల్ గా అలా వేస్తే సరిపోద్ది, అంతే ఆ! కదా మేడం? అంతే. డబల్ లైన్ వేసి. ఓకే. డిజైన్ కనిపించలేదు మేడం. ఇప్పుడు లోటస్‌కి డార్క్ చేస్తున్నాము అంటే మనం ఈ బయటే డార్క్ చేయాలి. கிளாஸ் போயிட்டு இருக்கேன்க்கா. 10:30 வரை நீங்க. ம். ఓకేనా? ఇంతే. లోపల ఉన్న లైన్ ఏది మీరు టచ్ చేయకండి. முலாம்பழ ஜூஸ் குடிச்சிட்டு தான் வந்தோம். வாங்கிட்டு வந்தீங்களா? அடிச்சிட்டு வந்தேன் வீட்டுல குடிக்கிறது டைம் இல்லாம. ஏன் பொழப்பு நார்மல் பொழப்பு. இனிப்பு போதுமாங்க்கா? எனக்கு லோ ப்ரெஷர் இருக்கு. நான் ஃபுல் ஹை ப்ரெஷர் பண்ணணும். அதுக்கு இவ்வளோ இனிப்பா? உப்பு புளி ஊறுகாய் எண்ணெய் எது எது திங்க முடியுமோ எல்லாத்தையும் திங்கணும். ఇనిపు జాస్తి. ఓకేరా, ఇది ఫోటో పెడతాను. క్లాసు రికార్డు కూడా మీకు పంపిస్తానులేండి. లేట్ ஆயிடுச்சு ఇంకా. రికార్డ్ ఆఫ్ பண்ணிக்கிறேன். ஃபோன் பேசி நீ மேட்ரு தெரிஞ்சுக்கோ.